లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు లీలాబాను ఛానల్లో సండే స్పెషల్ కింద చికెన్ లెగ్ పీసెస్తో దమ్ బిర్యానీ, అలాగే మటన్ దానిలోకి కర్రీ, మటన్ కర్రీ ఎలా చేసుకుందామనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కావలసిన పదార్థాలు, మనకి చికెన్ లెగ్ పీసెస్తో మ్యారినేట్ చేసుకుని గంట ముందు పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్లోకి పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, అలాగే బిర్యానీ మసాలా, అరబద్ద నిమ్మరసం కలిపి మ్యారినేట్ చేసుకుని ముందుగా డీప్ ఫ్రిడ్జ్లో గంట ముందు ఉంచుకోవాలి. అలాగే బియ్యము కడిగి నానబెట్టుకుని ఒక గంట ముందు ఉంచాలి. మామూలు బియ్యమే తీసుకున్నాము, పలావ్ బియ్యం కాదు. కావలసిన పదార్థాలు మంచి నూనె, నెయ్యి, అలాగే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, గరం మసాలా, గసాలు కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయని ఇలా అడ్డంగా తరిగి పెట్టుకోవాలి. ఏ పొరకు ఆ పొర మనం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ముందుగా మనకి బిర్యానీ చేసుకోవడానికి నేను పాన్ పెట్టుకున్నానండి. దానిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడినంత. ఎందుకంటే మనం చికెన్ లెగ్ పీస్ నానబెట్టేటప్పుడు ఆయిల్ని వేసాము. ఇప్పుడు బిర్యానీ దినుసులు, ముందుగా అనాస పువ్వు, లవంగాలు 5-6 మొగ్గలు, ఎందుకంటే మనం పొడి బిర్యానీ మసాలా పొడి వేస్తాం కాబట్టి ఇవి తక్కువగా వేసుకుంటున్నాను. లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, షాజీరా, కొంచెం షాజీరా, మరాఠీ మొగ్గ, బ్లాక్ ఇలాచీ అన్ని, అవి కూడా 2-3 తీసుకుంటున్నాను. బ్లాక్ ఇలాచీ, అలాగే మామూలు ఇలాచీ, జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకులు ముందుగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ పలావ్ దినుసులన్నీ కూడా తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే వీటిని దోరగా వేయించి చక్కగా మనం పొడి చేసుకున్న బిర్యానీ మసాలాని వేస్తాం కాబట్టి తక్కువ వేసాను. అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బిర్యానీ చేస్తూనే బిర్యానీలోకి కావలసిన మటన్ కర్రీని కూడా చేస్తున్నాను. పక్కన మటన్ కర్రీ, మటన్ని ముందుగా వాష్ చేసుకుని శుభ్రంగా పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుని 6 విజిల్స్ రానిచ్చి మటన్ని ఇలా ఆగిలేసుకోవాలి. తర్వాత మనం ఈ కాగిన ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయే వేసాను. పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు 4 కాయలు వేసాను. మనకి వెంటనే 2 బిర్యానీ కర్రీ 2 కూడా ఒకేసారి అవడానికి 2 ఒకసారే చేస్తున్నాను. ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ మాదిరిగా వేగినప్పుడు మనము శుభ్రంగా కడిగి ఉంచిన పుదీనా, కొత్తిమీర, అలాగే 2 టమాటాలు వేసి వేయించాలి.
1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కారం వేసాం కాబట్టి కొంచెం కారం, ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇప్పుడు గసాలు కొబ్బరి కలిపి పేస్ట్ చేసింది కొంచెం వేస్తున్నాను. అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. పెరుగు ఎక్కువే పడుతుంది, నేను పావు సేరు పెరుగు పైన వేసాను. గంట ముందే మనం మ్యారినేట్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను మ్యారినేట్ చేసి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఈ ఓన్లీ లెగ్ పీసెస్ని విడిగా బయటికి తీసేసుకోవాలి. మూడు విజిల్స్ రానిచ్చిన తర్వాత కుక్కర్లో నుంచి మనం ఈ లెగ్ పీసెస్ని బయటికి తీయాలి. ఇప్పుడు మనము ఎన్నైతే బియ్యం పోసుకున్నామో అన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యము గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టాను. ఒకటికి 1.5 వాటర్ పోసుకోవాలి కాబట్టి 3 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులన్నర వాటర్ పోస్తున్నాను. నాలుగున్నర వాటర్ పోసాను. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగి కలాపల పొంగులు వస్తున్నప్పుడు మనం ఆ బియ్యాన్ని వేసుకోవాలి. పొంగులు వచ్చి బియ్యం వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇలా కలాపల పొంగులు వస్తున్నప్పుడు మనం బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాం గంట ముందు. ఇవి బాస్మతి బియ్యం కాదు, సోనా మసూరి బియ్యమే. ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. ఈ టైంలోనే మనం వాటర్లో ఉప్పు చూసుకుని తగ్గినట్లయితే కనుక ఉప్పు సరిపడా వేసుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్తో పలావు. ఇప్పుడు రైస్ ఇలా ఉడికి వాటర్ మనకి దగ్గరగా వచ్చి మగ్గుతుంది అన్న టైంలో మనం ఈ తీసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని పెట్టుకోవాలి. ముందే వేస్తే మనకి పీసెస్ విడిపోతాయి, అందుకనే ఇలా పైన పెట్టుకోవాలి. మనము నెయ్యి ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నామో దీన్ని ఈ పైన వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను.
ఇప్పుడు దమ్ అవుతుంది టైంలో కొంచెం బిర్యానీ మసాలా, అన్ని బిర్యానీ దినుసులు వేసుకుని పొడి చేసుకున్నాను. దీన్ని కూడా కొంచెం పైన ఇలా వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు, ఇప్పుడు మనము దమ్ చేసుకోవాలి. పొయ్యిని కట్టేసి తవ్వ పెట్టుకుని దీన్ని తవ్వ మీద ఉంచి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉంచితే మనకి చికెన్ లెగ్ పీసెస్తో పలావ్ రెడీ అయినట్లే. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు తవ్వ పెట్టి దాని మీద ఈ బిర్యానీ పెట్టి కరెక్ట్గా 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచాలి. హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ అయినాక రిమైనింగ్ 5 మినిట్స్ మనం ఈ మాదిరిగా దమ్ చేసుకుంటే చికెన్ లెగ్ పీస్ పలావ్ రెడీ అయినట్లే. అలాగే మనకి ఈ చికెన్ పలావ్లోకి మటన్ కర్రీ కూడా రెడీ అయింది. మటన్ కర్రీ గ్రేవీతో మనం ఈ మటన్ గ్రేవీతో చికెన్ పలావ్ లీలా బాను వాళ్ళ సండే స్పెషల్. ఈరోజు ఈ చికెన్ పలావ్ గనక మీకు నచ్చినట్లయితే లీలా బాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్.